ఏపీలో పొత్తుల రాజకీయం కొత్తలాడుతోంది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ జట్టు కట్టడం దాదాపు ఖరారు కావడంతో రాజకీయం రంగులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు జరిగితే కాషాయ పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడైనా రావచ్చు. అయితే కూటమిలో సీట్ల పంపకాలపై సీరియస్గా చర్చ జరుగుతున్న వేళ పాత మిత్రుల కలయికపై ప్రత్యర్థులు కారాలు మిరియాలు నూరుతుండటం వ్యవహారాన్ని మరింత హీటెక్కిస్తోంది. ఆంధ్ర రాజకీయాల్లో 2014 కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. 2019కి ముందు బీజేపీతో విడిపోయిన టీడీపీ ఇప్పుడు జనసేనతో కలిసి మరోమారు ఎన్డీఏతో జతగడుతోంది. ఇప్పటికే సీట్లను కూడా ప్రకటించిన జనసేన టీడీపీ కూటమి బీజేపీని కూడా జత చేసుకునేందుకు ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిపింది. 3 పార్టీల పొత్తు దాదాపు ఖరారైపోగా కాషాయ సేనకు కేటాయించే సీట్లు ఏవి అనేదే తేలాల్సి ఉంది. టీడీపీ ఆఫర్ చేసిన సీట్ల కంటే ఎక్కువగా బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టు విడుపులుంటే అధికారిక ప్రకటన ఆలస్యం కాకపోవచ్చు. అయితే కూటమిలోకి బీజేపీ ఎంట్రీ రాష్ట్ర రాజకీయాల్లో కుతకుతలకు కారణమవుతోంది. 2014 ఫలితాలు రిపీట్ చేస్తామని కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా ప్రత్యర్థి పార్టీలు మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇది కొత్త ప్యాకేజ్ తో వస్తున్న పాత కూటమే అంటూ ఎద్దేవా చేస్తోంది వైసీపీ. 3 కాళ్ల కుర్చీ లాంటి ఈ కూటమి కూలడం ఖాయమంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్లు విసిరారు విజయసాయిరెడ్డి. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా ఒంటరిగా ఎదుర్కోవడానికి సిద్ధమంటోంది వైసీపీ. వీఆర్ కాన్ఫిడెంట్. వీళ్ళందరూ ఏకమైన మీకు తెలియంది ఏముంది, 50% పైన ఉండేవాడిది అవుతుంది. వాళ్ళందరూ కలిసిన 49% అయితే దాటం. వీళ్ళు అంతిమయాత్రలాగా లేకుంటే ఫైనల్ స్టేజ్లో వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ టీడీపీ. అవి అలాంటివి అసలు పార్టీ ఉనికే లేదు, పార్టీ పేరు ఉంది తప్ప దానికి ఒక స్వరూపంగా అనేది లేని జనసేన. ఇంకా అలాగే బీజేపీ నేషనల్ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దాని ప్రెజెన్స్ ఎంత ఉందో, లాస్ట్ టైం ఎంత ఓట్లు వచ్చాయో దానికి కానీ ఆ కాంగ్రెస్ కానీ మీరు చూశారు. బీజేపీతో టీడీపీ జనసేన జత కట్టడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అప్పుడు నచ్చని పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు బాగున్నాయా అంటూ సెటార్ వేసింది. రాష్ట్ర ప్రయోజనాలను మోదీ దగ్గర టీడీపీ జనసేన తాకట్టు పెట్టా అంటూ ఆరోపణలు గుప్పించింది సిపిఎం. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకతున్నా టీడీపీపై మాత్రం సానుకూలత లేదని చెప్పింది. అసలు వైసీపీకి ఆక్సిజన్ ఇచ్చిందే మోడీ బీజేపీ అని నిన్నటిదాకే మీరే చెప్పారుగా. అంటే వైసీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టి ఆయన అవినీతిని కాపాడారని చెప్పిన మీరే ఇవాళ బీజేపీతో కలిసి వైసీపీని ఓడిస్తారంటే ఇంతకంటే చిత్రమే ఉంది. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా 2014 కాంబినేషన్ రిపీట్ కావడంతో ఫలితం కూడా అదే తరహా ఉంటుందని తెలుగు సేన భావిస్తోంది. హిస్టరీ రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి 2 పార్టీలు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. రాజకీయాల్లో పరిస్థితులు విచిత్రంగా ఉంటాయి. ఓళ్ళ బళ్ళు ఓళ్ళు అవటం అనేది సర్వసాధారణం. కానీ రాజకీయాల్లో నిన్నటి శత్రువు ఈరోజు మిత్రుడు, ఈరోజు మిత్రులుగా ఉన్నంత మాత్రం రేపు శత్రువు కారని గ్యారంటీ లేని వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కూటమి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. అసలు ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ ఎలా రీఎంట్రీ సాధ్యమైంది? నచ్చని వాళ్ళకి లేకపోతే గిట్టని వాళ్ళకి రకరకాల ఊహాగానాలు చేయొచ్చు. కానీ చరిత్ర ఎక్కువ రోజులు కాదు, 6 సంవత్సరాలకు ముందు వెళ్తే గనక ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఎన్డీఏ కూటమిలోంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి నేరుగా కేంద్ర ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసింది. ధర్నాలు, రాస్తారోకులు, ఢిల్లీలో ధర్మాహక దీక్షలు ఇలాంటి పెద్ద ఎత్తున పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. విమర్శలు కూడా ఒక స్థాయి దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ శత్రుత్వం ఎక్కడి దాకా వెళ్ళింది అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి యూపీఏ కూటమితో వెళ్ళి జతకట్టడానికి వాళ్ళతో కలిసి కొత్త కూటమిని రీఆర్గనైజ్ చేయడం కోసం ప్రయత్నాలు చేసేంత స్థాయికి వెళ్ళింది. 5 సంవత్సరాల్లో ఏం మారింది? మధ్యలో 2 సంవత్సరాల కరోనా, 3 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం, వీటన్నిటి మీద కారాల నిర్ణయాలు నూరుతున్న తెలుగుదేశం జనసేన సడన్గా పాత కక్షలన్నీ మర్చిపోయి ప్రత్యేక హోదా అంశాలకు సంబంధించిన క్లారిటీ ఇంకా ఏమి రాకపోయిన నేపథ్యంలో ఇంకా వీలైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న విషయాన్ని కూడా పక్కన పెట్టి పొత్తుకు సిద్ధం కావటం. వీళ్ళందరి ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి పాలన దించాలి అనే లక్ష్యం ముందు ప్రత్యేక హోదా పక్కకు పోయింది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పక్కకు పోయింది, పాత శత్రుత్వం పక్కన పోయింది. వీటన్నిటికీ పక్కన పెట్టి అందరూ కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే అందరూ అంటూ ఉన్నారు, గతాన్ని మర్చిపోయారా,
తెలుగుదేశం మర్చిపోయిందా, జనసేన మర్చిపోయిందా, భారతీయ జనతా పార్టీ మర్చిపోయిందా, కన్వీనియంట్ కోసం అందరూ మర్చిపోయారా? భారతీయ జనతా పార్టీ 300 సీట్ల లక్ష్యం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందా? జగన్మోహన్ రెడ్డిని దించడాలంటే తెలుగుదేశం జనసేన కూటమి అనివార్యంగా బీజేపీ పొత్తు లేకపోతే చేయలేమని అనుకుంటున్నారా? కారణాలు ఏమైనప్పటికీ కలయిక మాత్రం క్లిస్టల్ క్లియర్గా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ కలయిక ఒప్పించారా? ఒప్పిస్తే ఎవరు ఒప్పించారు? లేదంటే బలవంతంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? ఆ పరిస్థితి ఎవరికి ఉంది? ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని బలవంతంగా ఒప్పించిందా? లేదు, జనసేన మొదటి నుంచి చెప్తూ ఉంది ఈ ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశాన్ని తీసుకువెళ్తామని. పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు, కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడి మరీ ఢిల్లీ పెద్దలను ఒప్పించానని. అయితే ఇప్పుడు ఒప్పించింది ఎవరు, ఒప్పుకున్నది ఎవరు? బలవంతంగా జరిగిందా, అంగీకారంతో జరిగిందా, పరస్పర ప్రయోజనాల కోసం జరిగిందా, వేరే ప్రయోజనాల కోసం జరిగినాయా? ఈ విషయాలు తేలాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో సీట్లు ఎవరికి ఎన్ని, ఇది ఇప్పుడు అతిపెద్ద జటిలమైన సమస్య. భారతీయ జనతా పార్టీ అడుగుతుంది నాకు 10 పార్లమెంట్ సీట్లు కావాలి, 25 అసెంబ్లీ సీట్లు కావాలని. కానీ మొత్తంగా కలిపితే 30 అసెంబ్లీ సీట్లు, అంటే జనసేన బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ సీట్లు, 5-6 పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం ఒప్పుకుంటున్నట్లుగా ఇంకోవైపు ప్రచారం. ఏదేమైనా ఇప్పటివరకు సీట్ల గురించి స్పష్టత లేదు. సీట్ల గురించి స్పష్టత వచ్చినా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం జనసేన ఆల్రెడీ 3 పార్లమెంట్లు 24 అసెంబ్లీలు తీసుకున్న నేపథ్యంలో బీజేపీ 5 పార్లమెంట్లు 9 అసెంబ్లీలు తగ్గకుండా ఎక్కడో దగ్గర రాజీ పట్టడానికి అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది. వీటి మధ్య ఎక్కడ ఎప్పుడు ఇవన్నీ క్లారిటీ వస్తుందనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంలో ఇంకా ఇతరత్ర ఎన్డీఏ కూటమికి సంబంధించి, విస్తరణకు సంబంధించి, కొత్త పొత్తులకు సంబంధించిన రోజువారీ చర్చల్లో అమిత్ షా బిజీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దల కోసం, అదేవిధంగా పొత్తుకు సంబంధించి, సీట్లకు సంబంధించి నెంబర్స్, అదేవిధంగా ఎక్కడెక్కడ సీట్లు తీసుకోవాలి, గెలిచే సీట్లు తీసుకోవాలా, ఓడిపోయే సీట్లతో నెంబర్ పెంచుకోవాలా, ఇది ఈ నెంబర్ గేమ్ ఢిల్లీలో జరుగుతుంది. కాలయాపన అక్కడ జరుగుతుంది. చర్చలు, ప్రతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికీ స్పష్టత వస్తుంది. గంటకు రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు. ఏదైనా రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న పొత్తుల కోసం రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఢిల్లీలో జాగారాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు శివరాత్రి కూడా. శివరాత్రి జాగారంతో పాటు రాజకీయ జాగారం జరుగుతుంది. పుణ్యం పురుషార్థం ఎవరికి దక్కిందో పక్కన పెడితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో పొత్తులు మాత్రం ఒక కొలిక్కు వచ్చే అవకాశాలు ఈరోజు జాగారంతో తేలే అవకాశం మనకి కనిపిస్తోంది.